హాయ్ అండి అందరికీ. చుక్కకూర పచ్చడి సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. దానికోసం అయితే ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై కానివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, కొంచెం ఫ్రై అయినది కదా, మీకైతే కనిపిస్తుంది కదా. తర్వాత ఫ్రెష్గా కడిగేసుకున్న చుక్కకూర ఆకులను అయితే ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. చూడండి, చుక్కకూరలోని వాటర్ అంతా బయటికి వచ్చాయి. ఈ వాటర్ మొత్తం మగ్గిపోవాలండి. చూడండి, వాటర్ మొత్తం మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫ్రై ప్యాన్లో కొన్ని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న చుక్కకూర, పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే పోపు పెట్టేసుకోవడమే. మళ్ళీ చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి పోపు అయిన తర్వాత అందులో వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చుక్కకూర పచ్చడి. మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి నచ్చితే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.